హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? నేను ఈ వీడియోకైతే నేను 50 సబ్స్క్రైబర్స్ ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో 50 సబ్స్క్రైబర్స్ వస్తే నెక్స్ట్ వీడియోని నేను లైవ్గా పెడతాను. మీరు ఈజీగా పెట్టి 3 దయ్యాలు వస్తాయి. గ్రాండ్ లేదా ఒట్టి గ్రాండ్గా లేదా బోట్ పెట్టుకోవచ్చు. మనం విన్నా గెలవాలి కాబట్టి ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాం. మన సిలిండర్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. మన సిలిండర్లా నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం బాగుంటుంది గేమ్లో. ఇదైతే డే 1 ఎలా గెలవాలో నేను చెప్పిస్తాను. ముందైతే మనం ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ ముందు చూసినట్టయితే ఇట్లా వంగి మనం ఇది ఎత్తుకొని పైకి లేచి మనం ఈ లాక్ అయితే చేయాలి, లాక్ తీసేయాలి. ఎప్పుడైనా సిలిండర్ అయినా వచ్చినప్పుడు దాని వైపు చూడకుండా మనం పక్కకు తప్పుకున్నట్టయితే అది మనల్ని ఏమీ చేయదు. మనకి ఈ చోట అయితే లోపల ఏమీ లేదు, అన్ని చోట్ల వెతకాలి, మనకి ఏమైనా దొరకవచ్చు. ప్లీజ్ గైస్, నాకు 50 సబ్స్క్రైబర్స్ చాలు నేను లైవ్ వీడియో పెట్టాల్సింది. అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ప్లీజ్ గైస్, మీకోసం ఎంతో కష్టపడుతున్నాను నేను. మీరు ప్రతి చోట వెతుక్కుంటూ వెళ్ళాలి, మీకు ఏదైనా దొరకవచ్చు, అది ప్రతిదానికి యూజ్ అవ్వచ్చు. ఇక్కడైతే ఎలక్ట్రిక్ స్విచ్ అయితే దొరికింది. ఇదైతే మనం ట్రైన్ దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడైతే ఒక రోబోట్ ఉంటుంది. ఆ రోబోట్ ముందే మనం ఇక్కడ పెట్టి అన్నీ ఆన్ చేసేయండి. దేని కాబట్టి మనం దాని దాటుకొచ్చినాం కాబట్టి మనం ఏం చేయలేదు. ఈ అద్దం లోపలికి వెళ్ళాలి, నాకు తెలుసు, నేను మీకు చూపిస్తాను. మనకి అంతకన్నా ముందు మనకి ఒక వెపన్ కీ కావాలి. ఆ వెపన్ కీతో వెపన్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉండే స్లింగ్ షాట్ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకొని మనం ఆ అద్దం పగలగొట్టి దాంట్లో ఉండే క్రోబార్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఆ వెపన్ కీ అనేది వెతుకుదాం. ఇదైతే సేఫ్ కీ, మనకి ఇప్పుడు అవసరం లేదు, మనం అవసరమైనప్పుడు తీసుకున్నాం. ఫస్ట్ వెపన్ కీ ముఖ్యం మనకి. నేను ఎందుకంటే ఓపెన్ చేసి పెట్టుండదు, ఒకవేళ మనం మళ్ళీ ఎత్తి వచ్చినామంటే మనకి తెలియడానికి. ఎక్కడైతే వెపన్ కీ లేదు, ఇక్కడెక్కడ వెపన్ కీ లేదు. నాకైతే ఇక్కడ ఏది దొరకలేదు గాయస్, ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఏది దొరకలేదు గాయస్. ఈ పెళ్లి మెత్తుకొని దాన్ని మొహాన్ని కొట్టినామంటే ఎలా ఉంటుంది గాయస్, అలా ఉంటుంది. ఇదైతే మ్యాచ్ బాక్స్ ఉంది, మనం ఎలాగైనా మ్యాచ్ బాక్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసుకున్నాం. అంతకన్నా ముందు మనకి ఒక ఫైర్ వుడ్ కావాలి. ఆ ఫైర్ వుడ్ పైన ఉండవచ్చు నాకు తెలిసి. ఇదే వెపన్ బాక్స్, మనకి వెపన్ కీ కావాలి. మనం ఎప్పుడు ఇక్కడ కింద చూసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు అదే ఏం చూసినా ఇక్కడైతే ఓపెన్ చేయడానికి మనం అన్లాక్ చేయాలి. నాకు అప్పుడప్పుడు ఇక్కడే ఫైర్ వుడ్ దొరుకుతూ ఉంటుంది. మనం ఫైర్ వుడ్ దొరికిందంటే ఆ ఫైర్ వుడ్ని మనం ఇక్కడ పెట్టి మంట పెట్టచ్చు. అప్పుడు అక్కడ ఉన్న ఒక కాకి చనిపోతుంది. ఇటువైపు వెళ్ళాలంటే మనం కొయ్యి పెట్టవాలి. ఒకవేళ మనకి పొయ్యి దొరకలేదంటే మనం ఇలా కూడా వెళ్ళవచ్చు. ఆడవైపు ఇలా పైకి ఎక్కి ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళవచ్చు. ఓ షట్, నా లైఫ్ పాయింట్ తక్కువగా ఉంది. ఇక్కడ మనం ఒక టెడ్డీని వేస్తే దయ్యం చనిపోతుంది. మనకి ఇది ఏమీ దొరకట్లేదు. ఎలా నాకు తెలిసి ఇక్కడ కాకుండా ఇదైతే బాత్రూమ్. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఈ లెటిన్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని పీస్ దొరుకుతాయి. ఇప్పుడు ఆ సౌండ్ ఏంటంటే ఇప్పుడు ఇంతసేపు ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యాన్ని మనం చూడలేదు కనుక ఆ దెయ్యం మనల్ని ఏమీ చేయలేదు. ఇక్కడ మనం అంటే వచ్చాము అంటే ఇంటి మొత్తంలో ఎక్కడ ఏ కేసు దొరకలేదు, ఓన్లీ సేఫ్ కీ అయితే ఉంది. ఆ సేఫ్ కీ ఎందుకు వాడతారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే వెపన్కి దొరికింది మనకి. మనం ఇలా వెళ్ళి వెపన్కి నాకు ఇక్కడైతే దొరికింది. ఇదైతే మనం మాత్రం గ్రాండ్ 3 గైస్, ఇంట్లో మీకు చెప్పలేదు, సారీ. ఇక్కడే అనుకుంటున్నాను, ఇక్కడే ఇదిగో మనిషి స్లింగ్ షాట్ దొరికింది గైస్. మనకి ఇప్పుడు రాళ్ళు కావాలి. ఎలా బయటకి ఇప్పుడు డ్రీమ్ వచ్చింది, ఎలాగో తప్పించుకునేసాం. బయటకు వెళ్దాం. ఇక్కడ మెరుస్తూ కనపడిస్తే చెప్పండి. ఇక్కడైతే ఉంది స్టోన్.
మనకి దొరకట్లేదు, కాబట్టి ఈ ఒక రాయితో అడ్జస్ట్ చేసుకుందాం. మనం ఈ ఒక రాయితో ఆ అద్దం పగల కొట్టగలం. పగల కొడదాం. మనకు అప్పుడు క్రో బార్ దొరుకుతుంది. ఆ క్రో బార్తో ఇలాంటి బాక్సెస్ మనం ఓపెన్ చేయగలం. ఇదిగోండి. అటు ఇలా వెళ్ళి అర్థం పడుతుంది. ఇటువైపు ఇలా వచ్చేసాం. ఇక్కడైతే మనకి షెడ్కి దొరికింది. క్రో బార్ తీసేసి మనం షెడ్కి ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకి షెడ్కి ముఖ్యం. దీంతో అయితే ఫైర్ వుడ్ ఉంది. ఆ కాకిని చంపాలంటే మనకి ఈ ఫైర్ వుడ్ మెయిన్. ఎందుకే ఆ కాకి ఇక్కడ చూపించలేదు కదా, చూపిస్తాను, వెయిట్ చేయండి. కొంతసేపు వెయిట్ చేయించాలి. ఆ కాకి ఎక్కడ చూపించేస్తాను. మనం అగ్గిపెట్టి ఎక్కడ చూసాం అంటే మ్యాచ్ బాక్స్ ఎక్కడ చూసాం, ఇక్కడే అనుకుంటున్నాను. ఇక్కడ దొరికింది. ఇటువైపు ఇప్పుడు మనం ఇక్కడ మంట పెడితే చాలు. ఇప్పుడు ఆ కాకి చచ్చిపోయినట్టే. మనం పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఆ కాకి ఉంటుంది. ఆ కాకి చచ్చిపోయింది. ఇదైతే ట్రైన్కి. కొన్నిసార్లు ట్రైన్కి దొరకదు, ఇంకొన్నిసార్లు కాయిన్స్ దొరకదు. మనం ట్రైన్కి ఇక్కడ వేసేద్దాం. మనకి ట్రైన్కి అనేది అంత అవసరం లేదు. మనకి జస్ట్ 5 వస్తువులు ఉంటే చాలు. ఏమేమిటంటే ఒక వీల్ ర్యాక్, తర్వాత ఒక షెడ్కి ఒక వైర్, తర్వాత ఫ్యూజ్. మై గాడ్ మనం అయితే షెడ్కి తీసుకొని షెడ్కి అయితే వెళ్దాం. షెడ్లో ఏముందో చూద్దాం. డేమో షాప్ నెలకు తీసుకుంటున్నాను, నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇదే షెడ్కి. ఇక్కడైతే మనం వెయిట్ ఫిట్ చేయాలి. ఇక్కడ మనకు ఒక డాల్ దొరికింది. ఈ డాల్తోనే మనం ఆ దయ్యాన్ని చంపగలం. అది ఎలానో మీకు ఇప్పుడే చూపిస్తాను. మీరు త్వరగా పైకి వెళ్ళాలి. షర్ట్ ఎన్నిసార్లు పడ్డాను, ఇక్కడికి తెలిసేది. ఈ సిలిండర్ నా చచ్చిపోతుంది. అప్పుడు ఏ దయ్యం ఉండదు. ఇందులో ఉంటే ఒకే దయ్యం వస్తుంది. చూడండి, ఇదే ప్యాడ్లాక్కి. ఈ ప్యాడ్లాక్కి ఇప్పుడు మనకి ఏ దయ్యం అడ్డు ఉండదు. మనం ఎలాగైనా జగత్తు వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనం ప్యాడ్లాక్కి ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో చూపిస్తా కదండి. ఒక సెకండ్, మనకి కీ అక్కర్లేదు. క్రో బార్ వేసుకొని వెళ్దాం. దిస్ ఈజ్ టైంకి. మనకి ఇద్దరికి కేబుల్ అంటే కదా చెప్పానుగా, అదే ఇది. మనకి వెళ్ళడానికి ఇంకా 2 చాలు. రెండు కాదు ఆ 2 అనుకుంటున్నా. చూద్దాం. రెండు చాలు. అవి ఏమిటంటే ఒక ఫ్యూజ్. ఇప్పుడైతే మనకి కరెంట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఒక ఫ్యూజ్ అయితే కావాలి. ఫ్యూజ్ మరియు ఒక వీల్ క్రాక్. ఇప్పుడైతే ఫ్యూజ్ అయితే పడుకోవాలి. ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్యాడ్లాక్కి ఇప్పుడు 1600 MB అయింది నాకు ఈ వీడియో తీయడానికి.
నేను దేనికి ఎత్తుకుంటున్నాను మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ అనుకోండి మీకే అర్థమవుతుంది. చూడండి, దేనికి అనుకోవచ్చు మీరు, చూడండి తెలుస్తుంది మీకే. వాటర్ నింపాము. మీరు ఈ ఫ్లవర్ వేసిన గ్రానీ 1లో కూడా చూసుంటారు. ఆ గ్రానీ 1లో కూడా నేను ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను ఎలా విన్ అవ్వాలో. షర్ట్ మిస్టేక్ వచ్చేసాను, సారీ. ఇక్కడ ఇదైతే తిరిగి మనకైతే ఫ్యూజ్ దొరికింది. ఈ ఫ్యూజ్ అయితే మనం పైన ఒక చోట పెట్టాలి. ఇంకా ఒకే ఒక వస్తువు ద్వారా మనం బయటికి వెళ్ళవచ్చు. గేట్ అయితే ఓపెన్ అయింది, కాకపోతే మనకి ఇంకొక వస్తువు దొరకట్లేదు. ఇదైతే కోకోనట్, దీంతో మనకి ఏ అవసరం లేదు. మనకి ఒక చక్రం లాంటిది ఒకటి దొరకాలి. ఇంకా ఒకే ఒక వస్తువు ఫ్రెండ్స్, ఒకటే ఒక వస్తువు. మనం ఎన్ని చోట్ల తిరిగాము, ఒక చోట్ల తిరిగా మర్చిపోయాం. త్వరగా వెళ్ళాలి, అక్కడ ఉండవచ్చు అని అనుకుంటున్నాను. ఒకే ఒక రూమ్ వెళ్ళడం మర్చిపోయాం మనం. సారీ ఫ్రెండ్స్, ఇదే ఆ రూమ్. ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే లేదు ఫ్రెండ్స్. ఈ యాక్సిలరేటర్తో మనకి ఏం పని లేదు. మనకి అవి ఎక్కడ తెలియటం లేదు. ఇలా 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 ఇప్పుడు ఇలా చూసి బయట ఎక్కడ ఉంటుందేమో. మనకి ఇక్కడ కొబ్బరికాయ దొరికింది. ఇక్కడ మన కొబ్బరికాయ ఎక్కడో వేసాను.
కాయిన్ అయితే దొరికింది. ట్రైన్ అయితే ఎక్కి పెట్టుకుంటుంది. లేదు డాడీ ఇంట్లో మా డాడీ వచ్చిన అది కాదు అది లోపలేదు. అవునా లేదు మా డాడీ వచ్చిన ఫోన్ ఇది మా మమ్మీ సెల్లే మా డాడీ ఫోన్ తెలీదు మీద సారీ ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే వచ్చాడు. మా డాడీ అయితే ఒక టైలర్, అందుకనేసి బట్టలు ఆడడానికి వచ్చాడు పైన. నాకు వరుసకి కొద్ది బ్రదరే, నేను బ్రదర్నే పిలుస్తాను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నారు, వాని పేరు ధర్మ. హాయ్ గాయ్స్, వీడు మాట్లాడింది మీతో అవుతుంది. వాడికి కొంచెం మెంటలు, మీరేమనుకోకండి, వాడికి కొంచెం మెంటలే. మేమైతే బ్యాక్ సైడ్ డ్రైవ్ అయితే ఎత్తుకొని పోతున్నాం. మనకైతే ఒక వీలు దొరకట్లేదు, దీన్ని పెట్టి ట్రైన్లో వెళ్ళొచ్చాము, ట్రై చేద్దాం. స్టార్ట్ అయింది. Please like and subscribe for more videos and live streaming.